ఇప్పటికే సాఫ్ట్ ఇండస్ట్రీలో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళందరికీ కొంత టెన్షన్ కూడా మొదలై ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏఐ మోడల్స్ ఇవన్నీ వచ్చి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తాయా అండ్ రీప్లేస్ చేస్తాయా అని చాలామంది చాలా రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో నా అనాలిసిస్ ప్రకారం ఒక నెక్స్ట్ 5 to 7 ఇయర్స్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలాంటి రోల్ని ప్లే చేస్తారు అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీస్ సీఈఓస్ కానీ ఆర్ సమ్ సీనియర్స్ ఎక్స్పర్ట్స్ కానీ అనలిస్ట్స్ కానీ వీళ్ళందరూ ఐటీ అనలిస్టులు కానీ వీళ్ళందరూ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఈ ఏఏ టూల్స్ అనేవి మ్యాక్సిమం కోడ్ రాస్తున్నాయి అండ్ చాలా వరకు ఈ ఏఏ ఏజెంట్స్ వచ్చేసి కొంత రీప్లేస్ చేస్తాయి అని అవి ఇవి చెప్తున్నారు. బట్ నేను చెప్పే ఈ అనాలిసిస్ ఏంటంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఓకే ఎలా ఉండబోతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను చెప్తాను. మ్యాక్సిమం ఇలానే ఉండబోతుంది. ఓకే, సో మరి మీరేమంటారో ఈ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఓకే, సో నా అనాలిసిస్ ఏంటంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఎలా ఉండబోతుందంటే సో ఈ ఏఐ టూల్స్కి సంబంధించినవి అన్ని టెక్నాలజీస్ కానీ ఏఐ అల్గరిథమ్స్కి సంబంధించి కానీ డిజైనింగ్ పార్ట్ కానీ ఆర్కిటెక్చర్ పార్ట్ కానీ ఓకే అండ్ ఆప్టిమైజేషన్ పర్పస్ కానీ ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా సీనియర్ ప్రొఫెషనల్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఓకే, సో సీనియర్ ప్రొఫెషనల్స్ అంటే అబోవ్ 5 years ఆర్ అబోవ్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైతే ప్రస్తుతం కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ ఇలాంటివి ఏవైతే ఏఐ టెక్నాలజీకి సంబంధించినవన్నీ కూడా ఈ ఏఐ అల్గరిథమ్స్ని ఇంప్రూవ్ చేయటం కానీ ఏఐ మోడల్స్ని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయటం కానీ ఓకే ఆప్టిమైజేషన్ చేయటం కానీ అండ్ అదేవిధంగా సెక్యూరిటీ పరంగా కానీ డేటా రిలేటెడ్ పరంగా కానీ కంప్లైంట్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా సీనియర్ ప్రొఫెషనల్స్ రెస్పాన్సిబిలిటీ అండి. ఓకే, అట్ ది సేమ్ టైము జూనియర్స్ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. ఇది సీనియర్స్ ప్రొఫెషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండబోతుంది. సో అందుకని సీనియర్స్ కూడా కన్ఫామ్గా అవసరం అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఒక మేజర్ రోల్ని అయితే కీ రోల్ని ప్లే చేయబోతున్నారు ఈ ఏఐకి సంబంధించిన నెక్స్ట్ వరల్డ్ని. ఓకే, అంతేగాని సీనియర్స్ అందరికీ జాబ్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయని మాత్రం ఏమి ఉండదండి. బట్ ఎవరు జాబ్ లాస్ అవుతారంటే ఎవరైతే ఈ ఓల్డ్ టెక్నాలజీని నమ్ముకొని వాటిని ఫాలో అవుతుంటే వాళ్ళకు మాత్రం జాబ్స్ ఉండడం కష్టమే. ఓకే, సో అందుకే ఎవరైతే సీనియర్ ప్రొఫెషనల్స్ ఉంటారో ఎప్పటికప్పుడు మీరు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారో ఆ టెక్నాలజీకి రెలవెంట్వి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ని నేర్చుకోండి, అప్ స్కిల్ అవుతూ ఉండండి. సో ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఎప్పటి నుంచి అయినా సరే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచరు ఏఐకి సంబంధించి ఉండబోతుంది కాబట్టి. ఓకే, మరి జూనియర్ డెవలపర్స్ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్ అనేది అంటే రైటింగ్ కోడింగ్ అండ్ ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడం కానీ అండ్ ఏదైతే ఏఐ టెక్నాలజీస్ అన్నీ కూడా లేటెస్ట్గా లాంచ్ అవుతుంటాయో రిలీజ్ చేయబోతుంటారో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్లో ఉంటాయో ఆ న్యూ ఏఐ టూల్స్ అన్నిటిని ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ ఇది జూనియర్ డెవలపర్స్ ఎక్కువ చేస్తుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం డేటా ప్రిపరేషన్ చేయడం. ఇక్కడ ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎలాగ ట్రైన్ అవుతాయి అనుకుంటున్నారు? డేటాను బేస్ చేసుకుని మనం డేటా ఇస్తే అవి ట్రైన్ అవుతాయి. ఇచ్చే డేటాని క్లీన్గా అండ్ లేబుల్గా మనకు ప్రాపర్గా డేటాని ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఆ ఏఐ మోడల్స్కి. సో ఆ వర్క్ కూడా జూనియర్ డెవలపర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు, ఏఐ మోడల్స్ టెస్ట్ చేస్తుంటారు. ఎక్కడన్నా బగ్ ఉందా ఏఐ మోడల్స్లో ఏఐ ట్రైనింగ్లో అనేది అవి కూడా ఫైండ్ చేస్తుంటారు. సో టెస్టర్స్ కూడా జాబ్స్ టెస్టర్స్ కూడా జాబ్స్ లాస్ అవుతాయని మాత్రం అనుకోవద్దండి. దానికి తగ్గట్టు జాబ్స్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కన్ఫామ్గా. అండ్ నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ డిప్లాయ్మెంట్ కూడా ఈ జూనియర్ డెవలపర్స్ వాళ్ళ డిజిగ్నేషన్ వాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ ఆటోమేషన్ అండ్ డిప్లాయ్మెంట్ అనేది MLOps టూల్స్ యూజ్ చేసి చేస్తారు. సో ఇలాగా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అండ్ జూనియర్ అసోసియేట్ ప్రొఫెషనల్స్ అంటే బిలో 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ అసోసియేట్ ప్రొఫెషనల్స్ కింద వస్తుంది. అండ్ అబౌవ్ 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ కూడా సీనియర్ ప్రొఫెషనల్ కింద కన్సిడర్ చేస్తుంటాయండి కంపెనీస్ అయితే. అది మ్యాక్సిమం కంపెనీస్ అలానే కన్సిడర్ చేస్తుంటాయి. ఓకే, మరి ఇక్కడ జాబ్స్ లాస్ అవడానికి చాలా వరకు తక్కువ ఛాన్సే ఉంటుంది. ఓకే, అంటే నెక్స్ట్ 5 to 10 years మాత్రం అయితే. ఓకే, ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది అంత మనం ప్రెడిక్షన్ అయితే చేయలేము. మరి జాబ్స్ లాస్ అవుతామా ఈ ఏఐ టూల్స్ రావడం వల్ల అంటే ఎక్కువగా జాబ్స్ లాస్ అయ్యేది ఏదైతే రిపీటెడ్ వర్క్ మాన్యువల్ వర్క్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుందో అవి ఎక్కువగా మనం జాబ్స్ లాస్ అవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఆల్రెడీ చూసుంటారు. చాలా వరకు ఏవైతే మాన్యువల్ వర్క్ ఉంటాయో ఓకే రిపీటెడ్ వర్క్స్ ఉంటాయో అవి
మ్యాక్సిమం వాళ్ళు లే ఆఫ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు తగ్గించుకోవడానికి కంపెనీస్. అంతే కానీ డెవలప్మెంట్ కానీ, టెస్టింగ్ కానీ, ఆర్ సమ్ లైక్ డెవాప్స్ ఆటోమేషన్ టూల్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి. నో ప్రాబ్లం అండి. సో సింగిల్ స్టేట్మెంట్లు ఏంటంటే రిపీటెడ్ వర్క్, మాన్యువల్ వర్క్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ రాసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇదండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 5 to 7 ఇయర్స్లో ఎవరు ఏ పొజిషన్ వాళ్ళు, ఏ ప్రొఫెషనల్స్ ఎలాంటి రోల్స్ని, కీ రోల్ని ఈ ఏఏ మోడల్స్లో ప్లే చేస్తారనేది. ఓకే, సో మీరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఓకే ఇదే ఇలానే ఉంటుంది అని అనుకుంటే సో కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.